హిలేరియస్ గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు మన 3 idiots. So please put your hands together to welcome Sudhir, Sudhir and team. ఏంటండి హుషారుగా ఉన్నారు? ఏదండి రేపు పొద్దున్న ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. జాబ్ వస్తే ఎలా ఆనందపడాలని ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తాను. మీరేంటి ఎంత రెడీ లేచారు? లేట్ గా లేచి తెలవడతో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏడు మళ్ళీ పడుకున్నారు, ఇంకా ప్రాక్టీస్ చేస్తారండి? ఆఫీస్కి వెళ్ళాలి, లేకండి టైం అయిందిగా. లీవ్ పెట్టానండి. లీవ్ పెట్టారా? ఎన్ని రోజులు? 3 రోజులు లీవ్ పెట్టానండి. 3 రోజులు లీవ్ ఎలా ఇచ్చారు సార్? అంటే మా అమ్మమ్మ జన్మదని చెప్పానండి. అయినా అబద్ధాలు ఆడతారండి మనుషులైనా మీరు? అసలు అబద్ధాలు ఆడకూడదండి లైఫ్. అబద్ధాలు ఆడకూడదా? ఆడకూడదండి. సరే నిజం కరెక్ట్ చెప్పరా? చెప్పండి. ఇప్పుడు ఎంత నమ్మలు ఓకే నువ్వు? అవసరానికి అబద్ధం ఆడచ్చు. ఏమో అవసరం కోసం ఆడాను. మాకు చెప్తాడు, నూతన నటినట్లు కావాలను, ఎత్తు 5 అడుగులు 8 అంగుళాలు, సిల్క్ జిత్తు, పన్ను మీద పన్ను, చామంచాయి కలరు, ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఆడిషన్ రావద్దు. నిజంగా రాశారు, మీకు కావాలని చదువుతున్నారు సార్? నిజంగా అలాగే రాశారండి. హలో అమ్మా, అదే పెళ్లి సంబంధం. అమ్మా ఇప్పుడే ఇంత చిన్న వయసులో నాకు పెళ్లి అది ఇది చెప్పారులే అమ్మ. డీటెయిల్స్ అయ్యి ఫోటో పంపిస్తా అన్నారు. ఫోటో వచ్చిందా? పంపించమ్మా. ఏంటండి హుషారుగా ఉన్నారు? ఏదండి పెళ్లి సంబంధం ఒకటి వచ్చింది. అమ్మాయి ఫోటో పంపిస్తానంటే ఏది భలే ఉందండి అమ్మాయి. చూడండి ఎంత బాగుందో. పేరు లక్ష్మి, కుక్కడపల్లి. అవును. సాఫ్ట్వేర్ కంపెనీ. అవును. రామాలయం బ్యాక్ సైడ్. అవును. అదేంటి సార్ పేపర్ నిలిపేశారు? నేను నిలిపించిన పేపర్ మీరేం చూస్తారులేండి. అమ్మా సంబంధం క్యాన్సిల్ చేసేయండి. ఏంటా ఎవడో చదివేశాడంట ఆల్రెడీ. సార్ ఎంత జెంటిల్మెన్ గా ఉన్నారు మీరు. అసలు అమ్మాయితో తెలియదు సార్, ఎంత తప్పు సార్. అలాగా ఈ వయసులో సిగరెట్లు మందులు అమ్మాయి అసలు ఉండకూడదు సార్ మనకి. నువ్వు నాకు నీతులు చెప్తుంటే ఎలాగో తెలుసా? అవును సార్. సన్నీగా వచ్చి సెకిలా చెప్పిందట. ఏమని? ఎక్స్పోజర్ తగ్గించమని. లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి కుసుమురు ప్రయాణంద మల్లెపూలు తలంగా. ఏ ఊరు డాన్స్ ఇది? సుధీర్ గారు, రామప్రసాద్ గారు ఏం మాట్లాడుకుంటున్నారు? మన సుధీర్ గారు నాకు చెప్తున్నారు. ఏమనండి? అదే అమ్మాయిలు తిరగొద్దు, సిగరెట్లు కాల్చొద్దు, మందు తాగొద్దు అని. కరెక్టే కదండి. ఈ ఏజ్ లో సిగరెట్లు మందులు అలాంటి అలవాట్లు పెట్టుకోకూడదండి మనిషి అన్నాక. ఆయన చెప్పింది కరెక్టే కదా. కరెక్టే చెప్పారండి మీరు. ఏరా సుధీర్, ఈ నీతి చెప్తుండే ఏమనిపిస్తుంది? ఉమేష్ రేష్మి వచ్చి మల్లికాచార్తో చెప్పాడంట. ఏమని? ఎక్కువసేపు ముద్దు పెట్టుకోవద్దని. ఏంటంటే ముద్దుల గురించి మాట్లాడతారు? అసలు ముద్దులు అంటే నాకు తెలియదండి. అసలు ఎప్పుడు ముద్దు అనేది తెలియదు. మీరు అందరు నడిచొద్దండి. శ్రీనివాస్ గారు మొన్న చూసా జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర మీ బండి మీద వెనకాతలు ఎవరో అమ్మాయి పట్టుకొని ఏంటి? అయ్యో నాకు అమ్మాయిలు వాసనే తెలియదండి. అమ్మాయిలు నీ పెర్ఫార్మెన్స్ నీకైనా బాగా చేస్తున్నాడు. అవును బాగా చేస్తున్నాడు సార్. అమ్మాయిలు అంటే నాకు ఊరుకోండి సార్. మీలా కాదు బండి మీద తిరగడానికి అమ్మాయిలతోనే. లేనప్పుడు బండి మీద ఉండదు, మనంతా రూమ్ లోనే ఏంటి కలిసి మాట్లాడుకుంటా అందరూ ఏదన్నా సరే. నన్ను పిల్లరు. లేదండి మన కమలాసన్ గారికి. హలో రాధాకృష్ణ చెప్పురా. రాధాకృష్ణ వాళ్ళిద్దరు ఇంట్లోనే ఉన్నారు, రూమ్ లో ఉన్నారు. వాళ్ళిద్దరిని బయటకు పంపించేసింది వద్దు కానీ. సరే రాధాకృష్ణ, బాయ్. ఎవరండి? రాధాకృష్ణ అని ఫ్రెండ్. సరే ఉంటాను. బాయ్ మరి. ఓకే అండి. సుధీర్ గారు, రామప్రసాద్ గారు, ఈరోజు సండే కదా, అలా బయటికి వెళ్ళొచ్చు కదా ఇద్దరు కలిసి. ఇద్దరు వెళ్తాం, మీరు కూడా రండి. మంచి కలరింగ్ ఉంటది. కలరింగ్ అంటారంటే నా అమ్మాయిలు అంటే అబ్బా. రండి సార్ సరదాగా వెళ్దాం. ఫోన్ వస్తుందండి, మాట్లాడండి. హలో, 2 టికెట్లు ఉన్నాయా? సరే ఓకే సరే మాట్లాడతానులే. బాయ్. సుధీర్ గారు, రామప్రసాద్ గారు చెప్పండి. లక్ష్మి అని అమ్మాయి. లక్ష్మియా? కాదండి, లక్ష్మి అనే అమ్మాయికి తన ఫ్రెండ్ వస్తానంది సినిమాకి. టికెట్ అమ్మాయిలు రాలేదంటే టికెట్లు మిగిలిపోయినాయి. ఊరుకోండి రామప్రసాద్ గారు, మీరు ప్రతిసారి వెళ్తారుగా. నేను వెళ్తానండి. మజా కూడా కొంటా. టికెట్ నాకు ఇవ్వండి, నేను వెళ్తాను. లక్ష్మితో నేను చూసుకుంటాను. ఆగండి.
రాంప్రసాద్ గారు ఆ, మీరే ఏంటి వెళ్ళొచ్చుగా బయటికి. మాకెవరు ఉన్నారండి? ఒక్క నిమిషం ఫోన్ వస్తుందండి మళ్ళీ. హలో, టికెట్ మిగిలిపోయిందా శ్రావేది? ఏంటి నేను వస్తుందని చెప్పండి, నేను వస్తానండి. హలో, కక్కుర్తి. వచ్చి వెళ్ళిపోయారు ఇద్దరు. దా ఫాస్ట్గా వచ్చి. రూమ్ లో ఎవరు లేరా? రాంప్రసాద్ సుధీర్ బయటికి వెళ్ళారమ్మా. అవునా? ఆ. వాళ్ళని కూడా ఉంటుమంటే బాగుండు కదా. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా నీకు? ఆ. వాళ్ళ చేతిలో పడితే క్యాండీ క్రష్ టెంపుల్ రన్ గేమ్ కును వాళ్ళు చేసే ఏదో పనులకి ఎండింగ్ లేదు అక్కడ. వామ్మో, ఆ. మరొకసారి పరిచయం చేయొచ్చు కదా. దేనికి? క్యాండీ క్రష్ అన్నా. సీని గారు, ఏం గారు? సీని గారు. ఆ రాంప్రసాద్ సుధీర్ వచ్చేసాడు. వచ్చేసారా? అయ్యి బాబు, వెళ్తున్నా. అమ్మ, ఎక్కడికి? క్యాండీ క్రష్. అండి సార్ లక్ష్మి అన్నారు, ఏనా బొంగు లేదు అక్కడ. ఎవరు చెప్పండి అమ్మాయి ఉన్నాను అక్కడ? టైం అంత వేస్ట్. సరే రండి మందేద్దాం. పదండి. ఏంటి ఏమైనా ప్రాబ్లమా? అయ్యో లేదండి. మరి ఇంకే మంచిగా పడుకోవచ్చు కదా. అబ్బా నాకు నడు నొప్పి అండి. సరే మందేస్తారు మీరు. వద్దులండి. అబ్బా కింద కూడా పడుకుంటూ పోతున్నానండి. నడు నొప్పి బాగా ఎక్కువైపోయింది. అబ్బా మంచి మీద ఎవరైనా ఉన్నారా సార్? ఒక్క నిమిషం. సీనియర్ కూడా ఉన్నాడు అక్కడ. ఏంటి పరిస్థితి? మొన్న నైట్ ఎక్కడికో మీ ఇద్దరు బాగా అవును, నన్ను మాత్రం బాగా ప్రాక్టీస్ చేసిన స్కిట్. అబ్బా చలి బాగా వేస్తుందండి. అవునా? ఆ. నన్ను రమ్మంటారా? వద్దు, వద్దు, వద్దు. ఇదిగోండి. ఏంటి తగ్గిపోయి చలి? అక్కడ కూర్చొని తాగండి, అక్కడ కంఫర్టబుల్ గా ఉంది. సుధీర్ గారు రండి. మీకు మంత్ అయితే అమ్మాయిని అబ్బాయిని ఒకటే మీకు. సుధీర్ గారు సార్. నాకు బాగా బాత్రూమ్ అర్జెంట్ ఉంది. నేను వెళ్ళొస్తానండి ఒకసారి. వెళ్ళండి సార్. ఎవరు అమ్మాయి లేదు సార్ ఇప్పుడే లోపలికి. నీకు బయట ఉన్న అమ్మాయిలా కనిపిస్తారు. అమ్మాయి ఏదో గొడవ అయిపోయింది సార్. నిజంగా అమ్మాయి లేదు సార్. అదిగోండి సార్. ఊరుకోండి సార్. సార్ అమ్మాయి సార్. మన కళ్ళకి మంది ఎక్కువైతే ఏమవుద్దండి ప్రతి ఒక్కరు. సీని గారు ఏంటండి? ఎవరు సార్ ఈ అమ్మాయి? ఎవరు సార్ ఈ అమ్మాయి? రష్మి అండి. ఆయన కాదు సార్, అమ్మాయి అడుగుతున్నా నేను. ఎవరు సార్ ఈ అమ్మాయి? ఎక్కడండి అమ్మాయి? ఇదిగోండి సార్, అక్కడ అమ్మాయి ఉంది. సార్ 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 నన్ను అనుమానిస్తున్నారండి మీరు సుధీర్ గారు. నాకు అమ్మాయి అంటే ఏంటో తెలిసిన అమ్మాయి స్పెల్లింగ్ తెలియదండి నాకు. సార్ ఇక్కడ ఇదిగోండి సార్, అమ్మాయి ఉంది కదా సార్. రాంప్రసాద్ గారు చూడండి, నన్ను అనుమానిస్తారు సుధీర్ గారు. సార్, అమ్మాయి ఉన్నా అన్నారండి. ఒకసారి చూడండి, మీరే చెప్పండి, న్యాయం చెప్పండి. మీరు తాగితే మర్చిపోతారు మనుషుల్ని మర్చిపోనండి. కదా. ఒకసారి చెప్పండి, ఇక్కడ అమ్మాయి ఉందా? లేదు. అమ్మాయి లేదా? అమ్మాయి లేదండి. రాంప్రసాద్ గారు చూడండి, పదే పదే అమ్మాయి అమ్మాయి అంటున్నాడు. నేను అమ్మాయిలు తెచ్చుకునే వాళ్ళకి కనిపిస్తున్నానండి. సార్ ఇదిగోండి సార్. ఏం మాడుతున్నాను? సీని గారు ఇక్కడ అమ్మాయిలు తెచ్చుకోలే కనిపిస్తున్నాను. ఇప్పుడు అమ్మాయి లేదంటారా? అమ్మాయి ఉంటారు పక్కన ఉంటారు కదా. ఇలా సార్ ఇప్పుడు అమ్మాయి లేదుగా. లేదు కదా. Serious? అంతా మీ ఇమాజినేషన్ అంతే అది. అవునా? ఏం సార్ అమ్మాయి లేదు కదా సార్? రామప్రసాద్ గారు ఇప్పుడే అమ్మాయి నాతో మాట్లాడింది సార్. ఈ అమ్మాయి నాతో మాట్లాడింది. క్యాండీ క్రష్ అంటుంది. రామప్రసాద్ గారు మీరు న్యాయం చెప్పండి. అమ్మాయి అమ్మాయి అంటే నేనా? సార్ అమ్మాయి సార్. లేదు అమ్మాయి. అమ్మాయి లేదుగా. 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 లేదండి. ఓకే రా సార్. ఇప్పుడు మ్యాటర్ ఏంటి సార్? నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్? అంటే మీరు రామప్రసాద్ గారినే కదా సార్ వేసింది. అమ్మాయి లేదు కదా సార్? లేదు కదా. సుధీర్ గారు రామప్రసాద్ గారు మీరు చాలా బ్యూటిఫుల్ ఉన్నారండి వాళ్ళ. సుధీర్ గారు మీరు కూడా చాలా అందంగా ఉన్నారండి.
ఐ వాంట్ టు హగ్ యూ రామప్రసాద్ గారు. తీసుకోండి. రండి సార్ ఒకసారి please. రండి సార్ ఒకసారి మళ్ళీ యాక్ట్ చేసుకోండి. అదే సార్ నాకు డౌట్ వచ్చింది. సార్ ఇప్పుడు మీరు ఎవరు కొడతారు? ఎవరితో మాట్లాడతారు? అమ్మాయి నిజంగా అమ్మాయి ఉందా లేదా? రామప్రసాద్ గారు ఇక్కడ అమ్మాయి ఉందా లేదా చెప్పండి సార్. ఎలా కనిపిస్తున్నా నీకు? ఎలా కనిపిస్తున్నా నీకు? అమ్మాయి దూరం కనిపిస్తున్నా నీకు? ఇక్కడ అమ్మాయి లేదు. కరెక్ట్గా చెప్పారండి రామప్రసాద్ గారు. రామప్రసాద్ గారు రామప్రసాద్ గారు కరెక్ట్ చూసి చెప్పండి సార్, అమ్మాయి ఉందా లేదా? అతను ఒకటే మాడుకున్నాడు, అమ్మాయి లేదు ఇక్కడ. అమ్మాయి లేదు. అమ్మాయి ఉందా లేదా అక్కడ? అమ్మాయి ఇక్కడ అక్కడ లేదండి. కొన్ని ఇక్కడ ఉందా? అక్కడ ఒరే నాకు మంది ఎక్కువ అయిపోయిందా? అందరు అమ్మాయిలా కనబడుతున్నారు, అర్థం కావట్లేదు. మీకు కామం ఎక్కువైపోయిందండి. రామప్రసాద్ గారు ఇక్కడ అమ్మాయి ఉందా లేదా సార్? నన్ను కొడతాడు, నన్ను కొడతాడు. సార్ ఆ అమ్మాయి ఇలా అంది కదా? అలాగే ఇలాగలగా ఉంది. అంటే అమ్మాయి ఉన్నట్టే కదా సార్? లేదు ఇక్కడ. సరే అమ్మాయి లేదు కదా? లేదండి. ఇక్కడ అమ్మాయి కాదు కదా? లేదు. సార్ మీరిద్దరు కొంచెం మంది అండి సార్, నేను బయటికి వెళ్ళి వస్తాను. సుధు గారు ఫస్ట్ నేను వచ్చేస్తాను. ఎవరు సార్ ఇప్పుడు దాకా కనబడట్లేదు అన్నారు? Let's start with Roja garu. బ్యాడ్ బాయ్స్. నిన్ను కూడా కలిపారు. ఫస్ట్ అయితే నాకు సుధీర్ పర్ఫార్మెన్స్ నచ్చింది ఈరోజు. నిజం. నేనేం చేశా మేడం? పర్ఫార్మెన్స్ వచ్చిందన్న టెన్షన్ పడతాడు. నాకైతే స్కిట్ లో సుధీర్ పర్ఫార్మెన్స్ నచ్చింది అబ్బా, స్టార్టింగ్ డాన్స్ నుంచి. రామ్ ప్రసాద్ ఫైనల్ గా ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చేసింది. వెంకీ రియాక్షన్స్ బాగున్నాయి, ఇరుక్కుపోయి మధ్యలో ఇలా ఇలా అనుకుంటూ. క్యాండీ క్రష్ ఆడతావా? ఆడండి ఆడండి, బాగుంది. నాగబాబు సార్ ఎలా ఉంది స్కిట్? మీ ఎక్స్పీరియన్స్ తోటి గట్టిగా ఇచ్చుకున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్. థ్యాంక్ యూ సార్.